సరికొత్తగా సెలబ్రిటీ స్పెషల్ కాల్డ్ రచ్చనంబోలా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుషార్ టీమ్ ని పిలిచేద్దాం. ముందుగా లెట్ మీ వెల్కమ్ హుషారు బాయ్స్. ఒకటే జీవితం స్నేహాలే ఓరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టయిరో నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టయిరో. ఓకే ఎనీవేస్ వెల్కమ్ హుషారు బాయ్స్. సో ఈ షోలో మొట్టమొదటిసారి మాట్లాడబోతున్న అభినవ్ కి గట్టిగా చప్పట్లు. ఎవరు అభినవ్? ట్రైలర్ లో ఇట్లా నువ్వు స్పైడర్ మ్యాన్ లాగా వచ్చి ఉల్టా ఒక అమ్మాయికి ముద్దు పెడతావు కదా, అది ఆ ట్రిక్ వాళ్ళకి చెప్పంటాయి. బ్రో నువ్వేనా? ఏం మజాక్ చేస్తున్నావు బే? ఇగో సరే ఇప్పుడు ఆడ అమ్మాయి అనుకుందాం, ఆడ ఇక్కడ నిల్చుంటాడు, మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నేను గాలి ఇట్లా ఎగరేస్తాడు, నువ్వు ఆ రిగ్గు పెట్టడానికి 20 మంది వచ్చిర్రు చేయడానికి. మీరు మోయగలుగుతారు ఒకసారి. వీళ్ళకి ఏంటంటే దగ్గర నుంచి ముద్దు చూస్తామని ఆశ. చేతుల కింద పెట్టి కాలు పైకి లేపు. ఈడు హీరోయిన్ ఈయన ఇట్లానే ఉంటాడు, ఈయన గాలి ఎగిరి ముద్దు పెట్టారు. ఓ సినిమా అయినట్టే ఇప్పుడు. ఎత్తండి భయ్యా, ఏం చూస్తున్నారు? అరే హుషార్ ఒరే అనుకున్నా, అబ్బా మిస్ అయినా అని అనుకున్నా. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, పాపలు వచ్చే టైం అయింది కాబట్టి థ్యాంక్ యూ. ఇదిరా ఆడోళ్ళు మాస్ పాట మీద వస్తే మీరు హార్టీ వెల్కమ్ టు హుషారు టీమ్ లో అందమైన గర్ల్స్, అందమైన హీరోయిన్స్. వెల్కమ్ టు పడాయ్. ఓకే సి ప్రియా వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మా హీరోలు వచ్చి బాగా రచ్చ చేసి సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. యా సో రమ్య చెప్పు, నేను బాగా ర్యాగింగ్ చేసిండ్రా లేకపోతే నేను బాగా చూసుకున్నారా? ర్యాగింగ్ చేశారు ప్లస్ బాగా చూసుకున్నారు. నువ్వు వాళ్ళని ఏం చేయలేదా? ర్యాగింగ్ చేయలేదు, వాళ్ళు చేస్తే చేయించుకున్నావా? ఎవరు ఆ నలుగురిట్లో ఎవరు బాగా సతాయించారు? నాకు తెలిసి బెక్కి బాబాయ్ సతాయించుంటాడు. ఎవరు నేసేయాలని ఉంది నీకు? ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే. అభినవ్ అభినవ్ ని చూసుకుంటా ఒకసారి. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఏమైనా పశువుల దొడ్డ ఈ రమ్య అడ్డ అని ఒకసారి యాక్షన్ రమ్య. ఎవరు పడితే వాళ్ళు పాల డబ్బు కోసం పోతున్నాడు కాదు, ఎవడు పడితే వాడు రావడానికి, ఎక్కడ పడితే అక్కడ పోవడానికి, ఏమైనా పశువుల దొడ్డ రమ్య అడ్డ. ఎవరు పడితే వాళ్ళు రావడానికి, టాయిలెట్ వచ్చినప్పుడు అడిగిపోండి ఓకేనా? రమ్య అభినవ్ ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి దాన్ని అద్దానుకున్నా. ఒక్కసారి పోని ముగ్గురు కలిసి నువ్వు నన్నేం చేయలేవురా అని వెళ్ళిపోండి. నువ్వు నన్నేం చేయలేవురా. వాళ్ళకి ఆలోచనలు కూడా లేవు. అందం